సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసుకుంటే మన మెయిన్ లైఫ్ స్టైల్ అంటే ఎంత కాదనుకున్నా బయట తిండి ఎక్కువైపోయింది. ఈ యాప్స్, ఫుడ్ యాప్స్ వచ్చిన తర్వాత కరెక్ట్. చాలా మంది ఇంట్లో వండుకోవడం మానేసి బయట తినడం ఎక్కువగా అలవాటు చేసుకున్నారు. సో మెయిన్ మేబీ ఈ రీజన్ వల్లనే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పొట్టకి సంబంధించిన క్యాన్సర్స్ పెరుగుతున్నాయంటారా? మీ ఎరుకలో ఏంటి, మీరేం చెప్తారు? కరెక్ట్. సో నేను ఈ ఫీల్డ్లో లాస్ట్ 15-20 ఇయర్స్లో ఉన్నాను. క్యాన్సర్ సర్జరీస్, క్యాన్సర్ ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ ఇవన్నీ చేస్తున్నాను. సో వెన్ ఐ వాజ్ స్టడింగ్ 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ మన మెడికల్ కాలేజ్లో ఎక్కువ ఈ టైంలో ఎంత క్యాన్సర్ ఆ టైంలో లేవు. బట్ ఈ సడన్గా లాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్లో కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పొట్టలో స్టమక్ క్యాన్సర్, మెయిన్లీ కోలోరెక్టల్ క్యాన్సర్ పెరుగుతుంది. సెకండ్, ఇంకా సీరియస్ విషయం అంటే యంగ్ పాపులేషన్కి పెరుగుతుంది. సో అప్పుడు ఒక కాలంలో ఓన్లీ 60-70 ఏజ్కి కోలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, పెగ్ క్యాన్సర్ వాజ్ ఇన్సిడెంట్లీ ఫైన్. బట్ ఇప్పుడు 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్కి ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తుంది. దట్ ఈజ్ మోర్ అలార్మింగ్. సో ఎందుకు వస్తుంది? మీరు యూ హ్యావ్ టోల్డ్ వన్ థింగ్, బట్ ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. అంటే దెర్ ఆర్ మెనీ పేషెంట్స్. డెఫినెట్లీ మనం లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్, జీవన శైలి ఇంపార్టెంట్. ఈ మధ్యలో మనం అందరు వైట్ కాలర్ సిడెంటరీ లైఫ్ స్టైల్, నో ఎక్సర్సైజ్, ఈవెన్ లిఫ్ట్ కూడా వీ డోంట్ క్లైంబ్ 2 floors కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, మీరు చెప్తట్లే ఆహారం. మన ఆయుర్వేదాలో ఒక సేయింగ్ ఉంది, వాట్ గోస్ ఇన్ కమ్స్ అవుట్. ఆర్ మనం వాట్ సేవన్ వీ ఈట్ అంటే మన తామసిక్ ఫుడ్ ఆర్ రాజసిక్ ఫుడ్ ఆర్ సాత్విక్ ఫుడ్. సాత్విక్ అంటే చాలా మంచిది, తామసిక్ రాజసిక్ అంటే చాలా స్పైసీ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ ఫ్రైడ్, బయట అవుట్ సైడ్, హై కార్బ్ డయట్, ఇవన్నీ దే ఆర్ ఆల్ తామసిక్ ఫుడ్. సో దాంతో దే గెట్ ఫ్రీ రాడికల్ ఇంజురీ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు విన్న ఉంటారు యాంటీ ఇన్ఫ్లమేషన్, ఫ్రీ రాడికల్ ఇంజురీ. దే ఆర్ ఆల్ ఆర్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు కాజ్ క్యాన్సర్. సెకండ్, మన డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మన బయట ఈ సమోసాలు, బజ్జీలు ఆర్ ఎక్కువ నాన్ వెజ్ తోటి వాట్ హ్యాపన్స్ ఈజ్ మన బాడీలో దే సిక్రెట్స్ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్, ఇట్ కెన్ ఫార్మ్ ది క్యాన్సర్ విత్ దట్ కార్సినోజెన్స్. సో దాంట్లో మన బ్యూటైన్ ఆర్ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రైట్స్, ఇప్పుడు మనం షెల్ఫ్ లైఫ్ ఉన్నాయి. మన వీ గో టు ద మాల్, ఈ పచ్చడి, ఈ ఆచార్, ఈ అన్నీ మనం సేవన్ చేస్తున్నాం కదా, దాంట్లో దానికి షెల్ఫ్ లైఫ్ ప్రిజర్వ్ చేయడానికి అంటే 1 month 2 months దాంట్లో ప్రిజర్వేషన్ ఉండాలి. దాంట్లో దే యాడ్ నైట్రేట్స్, మిథైన్, బ్యూటైన్, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. అండ్ దే ఆర్ ఆల్ దే కెన్ ఇండ్యూస్ ద క్యాన్సర్. అంటే ఇట్లా నిల్వ చేసినవి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినవి తీసుకోవడం వల్లనే క్యాన్సర్స్ ఎక్కువగా. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో ఈ ఆవకాయ మీరు ఇందాక అన్నారు, ఆచారని, ఆవకాయ లాంటివి, పచ్చళ్ళ లాంటివి ఇంట్లో పెట్టుకొని తింటే బెటర్, 100% బెటర్. ఫ్రెష్లీ ఫుడ్. ఇప్పుడు కచ్చా కైరీ వస్తుంది, మన ఆవకాయ ఉంటుంది, ఇంకా చాలా. ఒక ఎవ్రీ వీక్లీ యూ ప్రిపేర్, తినేసేయండి, క్లియర్ చేసేయండి. అంటే ఈ మార్కెట్ నుంచి, షెల్ఫ్ లైఫ్ నుంచి తీసుకుంటే దాంట్లో డెఫినెట్లీ కెమికల్స్, ప్రిజర్వేషన్స్. అట్లాగే ఇప్పుడు ఈవెన్ పిండిలు కూడా సార్, అంటే వడ తయారు చేసుకునేవి, ఇడ్లీ తయారు చేసుకునేవి, దోశ పిండి అట్లాంటివి, ఈవెన్ ఉప్మా చేసుకునేడానికి కూడా జస్ట్ వాటర్ యాడ్ చేసి చేసుకునేవి, అట్లాంటివి కూడా మార్కెట్ లో వస్తున్నాయి. సో ఇవి కూడా క్యాన్సర్ కారక పదార్థాలే అంటారా? ఎనీథింగ్ విచ్ ఇస్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ డేంజరస్. మనం ఫ్రెష్ తీసుకోవాలి, ఫ్రెష్ ప్రిపేర్ చేయాలి, ఫ్రెష్ తినాలి. సో దట్ ఈస్ వాట్ వీ అడ్వైజ్. సెకండ్ ఈజ్ మన హోటల్ ఫుడ్, బయట ఫుడ్, దే ద సేమ్ ఆయిల్ దే విల్ కీప్ సర్క్యులేటింగ్. అంటే కొద్దిగా మిగులుతుంది, సో అదే ఆయిల్ మళ్ళీ ఫ్రై చేస్తారా, మళ్ళీ మిగులుతుంది. సో ద మోర్ డార్కర్ ద ఆయిల్, ద మోర్ క్యాన్సరస్ ఏజెంట్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్స్, మన ఇంట్లో కూడా ఇది మన లేడీస్కి ఒక అలవాటు ఉంటుంది. సపోజ్ వీ డూ పూరీస్ ఆర్ బజియా ఆర్ సమోసాలు, కొంచెం ఆయిల్ మిలుగుతుంది. సో దట్ ఫ్రెష్ ఆయిల్ ఒక డబ్బాలో ఉంటుంది, యూజ్డ్ ఆయిల్ ఒక డబ్బాలో ఉంటుంది. సో బెటర్ టు అవాయిడ్ ద యూజ్డ్ ఆయిల్, బికాస్ మోర్ యూ దానికి వాట్ వీ కాల్ ఇస్
లో హీటింగ్ పాయింట్. ఓకే. సో లో హీటింగ్ పాయింట్ ఉంటే ద బెస్ట్ ఈజ్ మన హోమ్ మేడ్ ఘీ. సో దానికి హై హీటింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ దెన్ కంపేర్ టు ద ఆయిల్స్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. థర్డ్ ఈజ్ మనం వాట్ వీఆర్ సీయింగ్ నౌ డేస్ ఇస్ మీరు చెప్పేట్లా ఫాస్ట్ ఫుడ్ డెలివరీ. మనం యాప్లో బుక్ చేస్తున్నా 1 minute, 10 minutes, 20 minutesలో వచ్చేస్తుంది. సో ఈ ఆల్ వాట్ దే డూ ఈజ్ ఏదైనా ఎక్కడి నుంచి ఫాస్ట్గా ప్రిపేర్ చేసి హాఫ్ కుక్డ్, సెమీ కుక్డ్, వీ డోంట్ నో. సో అది కూడా ఒక పిజ్జాస్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్.